హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శేషి అండి. ఈరోజు వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూసేసారు కదండి. ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో. క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇంట్లో ఉండి ఈజీ మెథడ్లో చూపిస్తానండి. ముందుగా వచ్చేసి నా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఒక హాఫ్ ఇంచు మనం హెమ్మింగ్ అనేది వదిలేసుకున్నాం కదా. ఈజీ మెథడ్లో అండి. ఇదైతే వచ్చేసి నేను నా స్టైల్లో ఈజీ మెథడ్లో అనేది స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది, హాఫ్ ఇంచ్ కూడా లేదంటే ఒక పావు ఇంచు మనం ఖర్చు కోసం ఇలా మడత పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇలా మడుచుకొని కుట్టుకోవాలండి. ఇలా అనేది కుట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం హెమ్మింగ్కి అయితే ఎంతైతే మనం క్లాత్ అనేది విడిచిపెట్టామో అంతమేన వచ్చేసి హెమ్మింగ్ కోసం ఇంకొక కుట్టు లూజ్ కుట్టు అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఇది లూజ్ కుట్టు అండి. మనం అంతా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేసేసుకొని మళ్ళీ విప్పుకునేటట్టు వేసుకోవాలి లూజ్ కుట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్యాక్ సైడ్ అనేది బ్యాక్ పార్ట్ వచ్చేసి రెడీ అయిపోయింది మనకి. చూడండి ఎంత ఈజీగా అనేది రెడీ చేసేసుకోవచ్చో. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ టైట్ కుట్టే పెట్టేసుకునేసి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ అండి. బ్యాక్ సైడ్ డాట్స్ అనేది చూడండి ఇలా షోల్డర్ స్ట్రైట్గా పట్టేసుకునేసి మనం బ్యాక్ సైడ్ డాట్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి 3.5 ఇంచు పొడవు అనేది పెట్టి వేస్తున్నానండి నేను. ఎగ్జాక్ట్గా ఇంతే అనేది ఏం లేదండి, మనం మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డాట్ కూడా అండి. చూడండి, ఇలా షోల్డర్ అనేది సమానంగా పెట్టేసుకునేసి మనం బ్యాక్ సైడ్ డాట్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి హాఫ్ ఇంచేనండి. మనం ఎంతైతే వదులుకుంటామో అంతమైన పెట్టుకునేది వేసుకోవాలి. బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా మనకు అనేది బ్యాక్ పార్ట్ రెడీ అయింది. అందరు చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వడం లేదండి. మీ సపోర్ట్ కూడా నాకుంటే చాలా యూజ్ఫుల్ అనేది అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది మనం రెడీ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది. చూడండి డాట్ సమానంగా వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్ ఎలా వేసేసుకోవాలో చూపిస్తారండి. నేనైతే కటింగ్ వీడియోలోనే మార్కింగ్ అనేది చూపించాను. మనం ఆ మార్కింగ్ ప్రకారం అనేది కుట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కటింగ్ వీడియో చూడని వాళ్ళు డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే అర్థమైతే కాదండి. ఫస్ట్ వచ్చేసి కటింగ్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజు. చూడండి, ఇలా షోల్డర్ స్ట్రైట్గా అనేది పట్టేసుకునేసి మనం మెయిన్ డాట్ అనేది వేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అండి. ఇలా మెయిన్ డాట్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. చాలా నీట్గా ఈజీ మెథడ్లో అనేది బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపించానండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి వైపు అండి. ఉక్స్ పట్టి వైపు ఒక పాదం ఇంచు ఖర్చుతో కలిపి మనం వేసేసుకోవాలండి డాట్ అనేది. ఈ మూడిటి డాట్ మధ్యన వచ్చేసి మనం 1.5 ఇంచు గ్యాప్ అనేది పెట్టుకొని డాట్ అనేది వేసేసుకోవాలండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరేనండి. మనకు కప్ అనేది నీట్గా కూర్చోవాలంటే 1.5 ఇంచు గ్యాప్ అనేది వదిలిపెట్టుకునేసి 3 డాట్ అనేది మనం వేసేసుకోవాలండి. దీంట్లో అనవసరంగా మనం కొలుసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా 1.5 ఇంచుతో మనం మెయిన్ డాట్ కానీ, చంకలో డాట్ కానీ, ఉక్స్ పట్టి వైపు డాట్ కానీ అనేది వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పార్ట్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలా స్ట్రైట్గా అనేది పట్టేసుకొని డాట్ అనేది వేసేసుకోవాలి. చూడండి, అంతేనండి, ఈజీగా వచ్చేస్తుంది మనకు బ్లౌజ్ అనేది. ఇంట్లో ఉండి అర్ధగంటలా కుట్టేయచ్చండి. ఈ మెథడ్గానే ట్రై చేశాను. అరగంటలోనే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, 3 డాట్ వేసేసాను కదా. చూడండి ఫ్రెండ్స్, అంతేనండి, ఈజీగా ఎంత ఈజీగా మనకు షేప్ అనేది వచ్చేసిందో చూడండి. ఎంత నీట్గా కూర్చుందో చూడండి ఫ్రెండ్స్.
అంతేనండి. నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ అండి. ప్రిన్సెస్ కట్ కావాలనుకుంటే కనుక ఇదే క్రాస్ కటింగ్లో ప్రిన్సెస్ కట్ కూడా కుట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెయిన్ డాట్ కానుంచి లైట్గా వేసుకుంటూ వచ్చేసి చంకలో డాట్ దగ్గర కలిపేయాలి. ప్రిన్సెస్ కట్ అండి. మనం ప్రత్యేకంగా ప్రిన్సెస్ కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా అనేది వేసేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. సేమ్ కప్ అనేది సేమ్ అలానే వస్తుంది మనకైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది. ఒకటే వీడియోలో 2 స్టిచ్చింగ్ అనేది మనం నేర్చుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఎలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలో చూసేద్దాం రండి. హ్యాండ్స్ అనేది మనం ఖర్చుతో కలిపి అన్నీ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని కట్ చేసుకున్నాం కదా. మనం ప్రత్యేకంగా కట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. హ్యాండ్స్ కూడా అంతేనండి. ఒక 10 ఇంచ్ అనేది ఇలా మర్చి అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ ఎమ్మింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మర్చి కుట్టుకున్న తర్వాత మనం ఎంతైతే మార్కింగ్ అనేది చేసేసుకున్నామో అంతవరకు అనేది హెమ్మింగ్ పట్టీ కోసం అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలని. చూడండి ఫ్రెండ్స్, బిగినర్స్ ఇదేగానే ఇక్కడనే ఎక్కువ పొరపాటు చేస్తారు. ఫ్రంట్ కరువు తీసిన సైడు 2 ఒకటే సైడ్ వచ్చేస్తాయండి. అలా కాకుండా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఈజీగా అవుతుందని. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆపోజిట్లో బ్యాక్ సైడ్ది అయితే ఉంది. మనం ఇలా బ్యాక్ సైడే పెట్టుకునేసి మిషన్ పాదం వైపు బ్యాక్ సైడ్ పెట్టి అనేది కుట్టేయాలండి. 2 బ్యాక్ సైడ్ వైపే రావాలా మనకు. అప్పుడే మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది మనకైతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే దారం అయితే ఏం కట్ చేయడం లేదు. నెక్స్ట్ వచ్చేసి హెమ్మింగ్ కోసం అనేది లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని హెమ్మింగ్ కోసం అనేది ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. అంతేనండి. లూజ్ కోసం ఇది ఎంత లూజ్ అంటే మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పుకోగలిగేంత లూజ్ కుట్ అనేది వేసేసుకుంటే మనకు క్లాత్ అనేది పిగిలిపోయినట్టు అట్లా ఏం రాదు లూజ్ కుట్ వేసుకోవడం వల్ల. లేదంటే క్లాత్ ఇది వచ్చేసి 2x2 కాబట్టి చినిగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోనే మీకు థ్రెడ్ పైపింగ్ అన్నీ ఈ వీడియోలోనే వచ్చేసాయండి. ఒక్కటే రోజుకే మీరైతే మీ బ్లౌజ్ మీరు కుట్టుకోగలుగుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా సమానంగా వచ్చాయి కదా. అంతే చూడండి, మనకు అన్నీ అయిపోయినాయి. చేతులు జాయింట్లు కుట్టలే కదండి ఈజీగా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నాను. ఫ్రంట్ ఆపోజిట్ ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ వచ్చేసి. చూడండి, కనిపించట్లేదని మీకైతే మార్క్ కూడా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ అయితే మామూలుగా ప్లెయిన్కి అయితే క్యాన్వాస్ వేస్తాను. ఇక్కడైతే నాకు క్యాన్వాస్ అనేది అయిపోయిందండి. క్యాన్వాస్ అయితే తెచ్చుకోలేదు, అందుకనేసి నేను సేమ్ పింక్ కలర్ అనేది క్లాత్ అనేది నేను కట్ చేసి వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా 3 షేప్ అనేది వస్తాయి కదా మనకు. కింద పైన మెయిన్ వస్తుంది, మధ్యలో అనేది వేరే క్లాత్ అనేది వేసేసుకోవాలి. చూడండి, అది ఇలా అనేది పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా పైన ఒక 1/2 ఇంచు మందంతో అనేది మనం కుట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్ కూడా అండి. చూడండి, క్రాస్ అనేది ఇలా ఎదురెదురు వచ్చేటట్టు అనేది మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు అనేది ఈజీగా ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా వస్తుంది క్రాస్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్రాస్ అనేది ఎప్పటికైనా ఎదురెదురే ఉండేటట్టు మనం అనేది చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇంత నీట్గా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అర్ధ గంటలో మన బ్లౌజ్ మనం ఎంత నీట్గా కుట్టుకోవచ్చో మీరే ఆలోచన చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసి పైన ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా పై కుట్టు వేసుకోవడం వల్ల ఇంకా నీట్గా అనేది నాకు ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది నేను ఇంతకుముందు వీడియోలో ఇన్విజిబుల్ చెప్పానండి. ఇప్పుడు వచ్చేసి మామూలు నార్మల్గానేనండి. నార్మల్గా వచ్చి ఓవర్లాక్ వేయమన్నారు వాళ్ళు. ఓవర్లాక్ అనేది వేస్తున్నాను నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్,
ఇలా అనేది రెండు ఇలా పెట్టుకునేసి ఒక ఎడ్జెస్ అనేది ఒక పాదం మంచుతో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత రెండిటికి అలానే కుట్టేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అనేది జాయిన్ చేసేసుకోవడమే. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత రెండు సమానంగా పెట్టేసుకునేసి ఎడ్జెస్ క్లాత్ అనేది మొత్తం కట్ చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా ఎడ్జెస్ క్లాత్ అనేది మొత్తం అనేది కట్ చేసేసుకోండి. ఇక్కడ కరువు దగ్గర మటుకు నీట్గా అనేది కట్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ జాయింట్ ఏనండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా నీట్గా అనేది నేను చూపిస్తాను. ఇలా ఎగ్జాక్ట్గా షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పైన పెట్టేసి మనం ఖర్చులు అనేది లోపలికి పోయేటట్టు అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ కాదండి, నార్మల్గా షేప్ బెల్ట్ అండి. స్టార్టింగ్ వచ్చేసి నార్మల్గా ఇలా ట్రై చేయండి. ఇది వచ్చేసి నార్మల్గా ఫర్ బిగినర్స్ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇలా నెక్స్ట్ వచ్చేసి డబల్ కుట్ అనేది వేసేసుకోండి. ఇలా డబల్ అనేది వేసుకుందాం. అంతేనండి, ఈజీగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది అంతా కట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్రంట్ పార్ట్కి అనేది కూడా అట్లానే వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కూడా అలానే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా అనేది మనం ఖర్చు అనేది ఎక్కువ పెట్టకూడదు. ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే కన్నా మనకు పట్టేసినట్టు అనేది వస్తుంది. నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే కానీ ఇలా ఒక పాదం ఇంచేనండి, ఒక హాఫ్ ఇంచు కంటే ఎక్కువ అనేది పెట్టకూడదు. ఖర్చు వచ్చేసి ఇలా డబల్ కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా అనేది వేసేసుకున్న తర్వాత పైన కుట్ట అనేది వేసేసుకోండి. అనుగుడు కుట్ట అంటాం. ఇది వచ్చేసి పైన వచ్చేసి అణిగినట్టు ఉంటుంది. ఇది షేప్ బెల్ట్ మనకు షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది బాడీకి అనేది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వేసి కూడా సమానంగా అనేది కట్ చేసేసుకోండి. అంతేనండి, ఇలా సమానంగా కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక పార్ట్కి కూడా అంతేనండి. ఇలా సమానంగా అనేది కట్ చేసేసుకోవాలి. పైన ఒక కుట్టు వేసేసుకొని పై కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ అంత నీట్గా వస్తుందండి. వేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ వేసుకుంటే మటుకు నీట్గా ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా చేస్తాను ఏ బ్లౌజ్కైనా. చూడండి, ఇలా నీట్గా సమానంగా అనేది కట్ చేసేసుకోండి. ఇలా అనేది కట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా లేసినట్టు అనేది ఏమి ఉండదు, స్ట్రైట్గా ఉంటుంది. మనం స్ట్రైట్ కుట్లు వేసుకునేటప్పుడు కూడా ఇది మడత పడకుండా అనేది మనమైతే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అండి. ఉక్స్ పట్టి కాజా పట్టి మన నెక్ దగ్గర అయితే కట్ చేసుకుంటాం కదా, ఇక్కడ మిడిల్ దగ్గర కాకుండా ఇక్కడ ఒక పావు ఇంచు ఎక్కువ మంది ఖర్చుతో అనేది ఒక పీస్ ఒకటి కొంచెం తక్కువతో ఒక పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి వేస్తున్నా చూడండి. ఉక్స్ పట్టి వచ్చేసి పైనుండి అనేది లోపలికి మడిచి వేసుకోవాలండి. పైనుంచి వచ్చేసి ఇలా లోపలికి అనేది మడవాలి. నెక్స్ట్ వచ్చేసి పైన ఒక కుట్టు వేసుకుందాం. పైన ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది చూపిస్తా చూడండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాతెస్ అంతా కట్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ వచ్చేసి ఒక తర్వాత మడిచిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేయండి. మన ఖర్చులు అయితే బయటకు అయితే కనపరావండి. ఉక్స్ పట్టి అండి, ఈజీగా పైనుంచి అయితే ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి వచ్చేసరికి రఫ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత నీట్గా వచ్చేసిందా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం. ఇలా రౌండ్ నీట్గా చూడండి, రౌండ్ నెక్ ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి దారాల పట్టి కాజాలండి. ఇది మిషన్తో వేయాలనుకుంటే కన్నా వేరే రకంగా స్టిచ్ చేసేసుకోవాలి. నేను ఇలా వచ్చేసి దారాలు అనేది కుడుతున్నాను. దారాల కోసం అయితే ఇలా నేను చెప్పినట్టు అనేది ఎగ్జాక్ట్గా కుట్టేసేయండి. మనం మిషన్తో వేసేదానికి కూడా నేను మార్కింగ్ చెప్తానండి, అది ఎలా కుట్టాలి ఇదే వీడియోలోనే.
ఒకటే వీడియోలోనే మీకు బోలెడన్ని టిప్స్ అండి. చూడండి ఇలా ఇది కూడా సేమ్ ఇలానే డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వెళ్తే ఇలా అనుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మిషన్తో అయితే కానీ ఇలా మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం మిషన్తో వేసే పాటైతే కానీ. చూడండి ఇక్కడైతే నేను చేత్తా కాబట్టి ఇలా లాస్ట్కి చివరికి అనేది ఒక్కటి వేసేసి ఇంకొకటి వచ్చేసి ఒక పాదం గ్యాప్ అనేది ఇంకొక కుట్ట అనేది వేసేస్తున్నానండి. స్ట్రైట్గా వచ్చేటట్టు అనేది కుట్ట అనేది మనం చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్ అంతేనండి. ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా మనకు వచ్చేసిందండి. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి కొలుద్దాం. అదే హెచ్చు తగ్గులు ఏమన్నా వచ్చాయేమో మనం ఇప్పుడే కట్ చేసేసుకోవచ్చు. హెచ్చు తగ్గులు అంటే ఏం రావండి, ఒక పావు ఇంచు, ఒక హాఫ్ ఇంచు అంతేనండి. చూడండి రౌండ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో మనకు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి అనేది జాయిన్ చేసేసుకునేదేనండి ఈజీగా. బ్యాక్ పార్ట్కి అనేది ఇలా జాయిన్ అనేది చేసేసుకోవాలి. మనం మెయిన్ ఉల్టా సీదా చూసుకునేసి, ఉల్టా లేకుండా సీదా పెట్టుకునేసి, సీదా పైన మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఉల్టా పెట్టాలండి. ఉల్టా పెట్టి తిప్పేసి మనకు సీదా కరెక్ట్ పార్ట్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డబల్ కుట్టు మటుకు రఫ్ చేసి వేసేసుకోండి, స్టిఫ్గా అనేది ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ కూడా అంతేనండి, ఇలా ఈజీగా అనేది ఇలా రఫ్ చేసేస్తే మనకు నీట్గా అనేది ఉంటుంది. స్టిఫ్ అనేది బాగుంటుందండి గట్టిగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది నీట్గా వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నాకు చంక దగ్గర లోతు అయితే తీసాం కదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. మనకైతే ఇక్కడ బ్లౌజ్ అనేది చూడండి ఇలా అనేది నీట్గా వస్తుంది. మనం ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కొలతలతో కనుక కట్ చేసాను బ్లౌజ్ మీకు అనేది పర్ఫెక్ట్గా అనేది కుదురుతుంది. చూడండి ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేది చూపిస్తారు. చూడండి ఎంత నీట్గా సమానంగా ఉన్నాయో. హెచ్చు తగ్గులు అనేది ఏం రాదు. ఇక్కడ వచ్చేసి ప్లస్ పాయింట్ కూడా అంతే నీట్గా అనేది వస్తుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి చేతులు అనేది జాయింట్ ఎలా చేయాలో చూపిస్తారండి. చేతులు వచ్చేసి జాయింట్ చేసేసుకుందాం. ఇలా వచ్చేసి ఓపెన్ చేసేసుకునేసి ఫస్ట్ చూసుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్ కరువు అనేది ఘాటు అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్కి అనేది ఉంది చూడండి. ఈ ఓపెన్స్ కూడా ఇలానే ఉండాలి పైకి. చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ దగ్గర కూడా ఒక ఘాట్ అనేది పెట్టుకున్నాం. ఎప్పటికైనా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ కాంచే జాయిన్ చేయండి. మనకు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. హెచ్చు తగ్గులున్నా కూడా కరెక్ట్గా సర్దుకోవడానికి ఉంటుందండి. చూడండి ఇలా వచ్చేసి హ్యాండ్స్ అనేది జాయింట్ అనేది చేసేసుకుందాం. ఎక్కువ లాగొద్దండి, ఎక్కువ లాగితే కనుక మనకు సాగిపోయినట్టు బ్లౌజు వేసుకున్నట్టు అల్కు లూజ్ వస్తుంది. అసలు ఎంత నీట్గా కుట్టినా కూడా అలా లూజ్ వస్తే మటుకు ఏం బాగుండదు కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వైపు కూడా ఇలానే హ్యాండ్ అనేది జాయింట్ అనేది చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి అనేది మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసేసుకుంటే మనకు అనేది మడతలు అనేది రాదు. ఇంకోటి ఏమంటారు, లూజ్ వచ్చినట్టు ఇక్కడ బుడగ లెక్క వచ్చేసినట్టు చంకలలో అట్లేమనిపించదండి. ఇలా పర్ఫెక్ట్గా నీట్గా అనేది బ్లౌజ్ అనేది కూర్చుంటుంది. చూడండి ఫ్రెండ్స్ అంతేనండి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అది కూడా సేమ్ అండి. షోల్డర్ కానుంటే జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. అది కూడా సేమ్ మనం ఫస్ట్ హ్యాండ్ అయితే ఎలా అయితే జాయిన్ చేసేసుకున్నామో ఇలా షోల్డర్ కానుంచే జాయింటింగ్ అనేది చేసేసుకుందాం.
ఇలా జాయింటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది చూసేసుకున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా సైడ్ అనేది సమానంగా పట్టేసుకునేసి షోల్డర్ దగ్గర టైట్గా పట్టుకొని నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ను కూడా ఇలా సైడ్ ఎడ్జెస్ నుంచి ఇలా సమానంగా ఇక్కడ పట్టుకునేసి మనం పొడవు అనేది చూసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది చూసేసుకోవాలి. ఇలా అనేది చూసుకుంటున్నాం కదా. ఇలా చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటాయన్నా కొంచెం అనేది స్టిచ్చింగ్లో అనేది సర్చ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడైతే కరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి డబుల్ కుట్ అనేది వేసేసుకుందాం. ఇలా 2 హ్యాండ్స్కు డబుల్ కుట్ అనేది వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా డబల్ కుట్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్స్ అండి. అంతేనండి, ఎంత ఈజీగా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందో చూస్తున్నారు కదా. మీరు కూడా ఇలానే కుట్టుకోవాలని ఉందా ఇంట్లో అయితే నేను చెప్పిన విధంగా అయితే బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయండి, మీకే అనేది అర్థమవుతుంది. ఇలా సైడ్ జాయింట్స్ వచ్చేసి లాస్ట్కు ఎడ్జెస్లో మనకు ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా లాస్ట్కి అనేది ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ అనేది అంతా కట్ చేసేసుకుందాం. ఇలా నీట్గా సమానంగా కట్ చేసేసుకుంటే మనకు ఓవర్లాక్ చేసుకుని కూడా నీట్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ కూడా ఇలానే అనేది మనం అనేది కుట్ట అనేది వేసేసుకుందాం అండి. ఈ ఎడ్జింగ్ అనేది వేసుకోండి. ఎగ్జిక్ అనేది మనకు అప్పుడే మన మెజర్మెంట్ బ్లౌజ్ అనేది హ్యాండ్ లూజ్ కానీ అంతా మనం అనేది చేసేసుకోవచ్చు. నేను ఇది వచ్చేసి నడుము లూజ్ అనేది కటింగ్ అనేది చూపించానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా నడుము లూజ్తోనేనండి పర్ఫెక్ట్గా అనేది కుదురుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్మోల్ దగ్గర వచ్చేసి ప్లస్ గుర్తు అనేది రావాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది ఎడ్జ్కి అనేది వేసేసుకుందాం. చూడండి, కింద కూడా మనకు అనేది సమానంగా అనేది వచ్చేస్తుందండి. మనం ఏం క్లాత్ సర్ది లాగే అనేది కుట్టాల్సిన అయితే అవసరం అయితే లేదు. చూడండి, ఇలా ఎక్కువ ఉన్న క్లాత్ అంతా మొత్తం అనేది కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మెజర్మెంట్ బ్లౌజ్ అనేది తీసుకునేసి మన హ్యాండ్ అనేది లూజ్ అనేది కొలవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా హ్యాండ్ లూజ్ అనేది బ్లౌజ్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఇలా తిప్పేసేసుకోండి. హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ మార్కింగ్ నేనైతే మార్క్ అనేది వేయనండి, డైరెక్ట్గా అనేది కుట్టేస్తాను మీకోసం కాబట్టి నేను ఇక్కడ మార్క్ అనేది వేసి చూపిస్తాను. చూడండి, హ్యాండ్ దగ్గర ఇలా మార్క్ అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్ట్రైట్గా హ్యాండ్ దగ్గర అయితే మార్క్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ అనేది వేసేసుకొని మన ఆర్మోల్ దగ్గర కూడా చంక దగ్గర ఇలా స్ట్రైట్గా అనేది కుట్టేసేయండి ఫ్రెండ్స్. అంతేనండి, ఈజీగా. చూడండి, నేను మరి ఇంకెక్కడ అనేది కొలవడం లేదు. ఇలా స్ట్రైట్గా అనేది మనం కుట్టే విధానమే స్ట్రైట్గా అనేది కుట్టుకోవాలండి.
ఇలా స్ట్రైట్గా అనేది కుట్టేసుకుంటే కానీ మనకు ఏది మెజర్మెంట్ అనేది అవసరం లేదండి. హ్యాండ్ కొలవడం కానీ నడుము కొలవడం కానీ చంక దగ్గర కొలవడం కానీ అనేది ఏం అవసరం అయితే పడదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి కూడా వచ్చేసి ఇలానే వేసేసుకుందాం. ఇలా వేస్తున్నాను నేనైతే. హ్యాండ్ వచ్చేసి మనం కుట్టిన హ్యాండ్ దాని ప్రకారమే మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా స్ట్రైట్గానే మనకు కుట్టు వేసే విధానమే స్ట్రైట్గా అనేది వేసేసుకోండి. ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా అనేది ఇలా స్ట్రైట్గా అనేది కిందికి అనేది వచ్చేయాలి స్ట్రైట్గానే. చూడండి ఫ్రెండ్స్, అందరు చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ కూడా చేయడం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, వీలైతే అన్న సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు ఎవరికైనా ఉంటే కానీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ మరింత మందికి యూజ్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, అంతేనండి. నడుము లూజ్ అనేది ఇలా వేసేసుకున్న తర్వాత 2 సైడ్స్ అనేది కొలువుకాలి. కొలుసుకున్న తర్వాత చూడండి, నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చేసింది. చూడండి, మనం ఎక్కడే కానీ నేను చూడలేదు కదా, నడుము లూజ్ అనేది నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా అనేది వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇది వచ్చేసి డబల్ ఫోల్డింగ్ కూడా చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా అనేది వచ్చేసిందో మనకైతే. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగానే మనకు కరెక్ట్గా అనేది బ్లౌజ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనం సైడ్కి అనేది కుట్ల కోసం అనేది ఒక 3 కుట్లు అనేది వేసేసుకుందాం. ఇప్పుడు వేసిన కుట్టుతో కలిపి మనకు 4 కుట్లు అనేది వేసుకుంటే ఒకవేళ వాళ్ళకి టైట్ అనిపించినా కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా విప్పుకోవడానికి అనేది ఉంటుంది కదా. నేను అందుకనేసి ఇక్కడ మొత్తం కలిపి 4 కుట్లు అనేది వేసేస్తానండి. చూడండి, ఇలా అనేది వేసేసుకుంటే మనకు కూడా బ్లౌజ్ అనేది స్ట్రైట్గా నీట్గా అనేది ఉంటుంది. చూడండి, ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్గా అనేది నేనైతే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత క్లాత్ అనేది బయటికి కానొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది కదా మనకు, క్లాత్ ఎక్కువ పెట్టినా కూడా. అందుకనేసి ఇలా రౌండ్ అనేది తీసేసుకుంటే అసలు క్లాతే కనపడదండి, మనకు అంత కవర్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్న క్లాత్ వచ్చేసి కట్ చేసేసుకుందాం. ఇలా అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి అలా అనేది వస్తుందండి మనకు నీట్గా రౌండ్గా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ కూడా అలానే కుట్లు అనేది వేసేసుకునేసి రౌండ్గా అనేది కట్ చేసేసుకుందాం. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా సమానంగా అనేది సేమ్ ఇలాంటి ఎలా అయితే కట్ చేసామో ఇక్కడ కూడా అలానే కట్ చేసేస్తామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా అనేది కట్ చేసేసుకుందాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం పైపింగ్ అండి. ఇక్కడ వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ స్ట్రైట్ పీస్తోనే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, థ్రెడ్ పైపింగ్ స్ట్రైట్ పీస్తోనే ఎలా వేస్తున్నానో చూసేయండి నీట్గా. ఫర్ బిగినర్స్ కోసం కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి బిగినర్స్ కూడా ఈజీగా అనేది చేసేయచ్చు. ఇలా స్ట్రైట్గా అనేది పీస్లు అనేది ముందు మనం మిగిలిన క్లాత్లోనే పీస్లు అనేవి అడ్జస్ట్ చేసేసుకొని స్ట్రైట్ పీస్లు అనేది తీసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా అనేది పీస్లు అనేది చూసేసుకోండి. ముందే స్ట్రైట్గా పీసులు వస్తుంటాయి అన్న మనకు స్ట్రైట్ తీసుకొని వేసుకుని కూడా నీట్గా వస్తుందండి. ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా 1 ఇంచు 1.25 ఇంచు నేనైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది పైపింగ్ కోసం అనేది తీసేసుకున్నాను. 1.25 ఇంచు అయితే థ్రెడ్ పైపింగ్కి
కరెక్ట్గా వస్తుంది. ఇలా 1.5 ఇంచుతో కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక పీస్ని కూడా అలానే కట్ చేసేస్తున్నాను. ఇలా అనేది కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకి ఎంతైతే అవసరం పడుతుంది అనుకుంటామో నెక్కుకు బట్టి మనం ఇలా పీస్లు అనేది స్ట్రైట్గా అనేది తీసేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా అనేది కట్ చేసేసుకున్న తర్వాత చూడండి, స్ట్రైట్గానే మనం ఎలా పైపింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఇలా అన్ని జాయింట్ అనేది చేసేసుకున్నాం. మనకు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మెయిన్గా బిగినర్ చేసేది కుట్ట అనేది మనకు అన్నిటికీ ఒకటే వైపు అనేది రావాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎన్ని పీసులతో కూడా పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుంది చూడండి. అసలు ఎక్కడ జాయింటే వేసినట్టు అనేది అనిపించదు మనకైతే. ఇలా అన్నిటికని కుట్టేసేసుకున్న తర్వాత ఒక సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది మడిచి అనేది కుట్టుకోవాలండి. మనకు అదే దారాలు పీసులు ఏం కనపడకుండా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మనం అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి. ఇది వచ్చేసి నాది 0.5 అండి. ఆ పాదం తీసేసి వన్ సైడ్ పాదం అనేది నేను పెట్టేసుకున్నాను. వన్ సైడ్ పాదం ఉంటే కనుక థ్రెడ్ పైపింగ్ ఇంకా నీట్గా వస్తుంది. నేను వచ్చేసి ఇక్కడ వన్ సైడ్ ఈ పాదం తీసేసి వన్ సైడ్ పాదం అనేది పెట్టుకున్నాను. లాస్ట్లో వచ్చేసి ఇలా ముడి అనేది వేసేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మనం మర్చి ఎటు సైడ్ అయితే కుట్టుకుంటామో అటు సైడే మళ్ళీ ఎడ్జెస్ వచ్చేటట్టు అనేది పైపింగ్ దాని లోపల పెట్టేసి మర్చి పైపింగ్ దగ్గరగా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ చూపిస్తున్నాను, మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేనైతే చూడండి ఇలా అనేది చేసేసుకోవాలండి. మనం పైపింగ్ ఇలా లోపల పెట్టేసుకొని ఇలా మార్చి స్ట్రైట్గా దాని పక్కనే పైపింగ్ పక్కనే అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం అనేది ఇలానే కుట్టేసుకోవాలండి. చూడండి ఎంత టైట్గా వస్తుందంటే మనకి అంత టైట్గా అనేది వస్తుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, దాని పక్కనే కుట్టు వచ్చేటట్టు మటుకు చూసుకోండి ఖచ్చితంగా. ఒకవేళ మనం నార్మల్ పాదంగానే పెడితే కానీ ఇలా థ్రెడ్ అనేది ఇలా లోపల పెట్టి కుట్టేసరికి థ్రెడ్ పైన అనేది మనకు కుట్టు వస్తుంది, అంత నీట్గా అనిపించదు. అందుకే వన్ సైడ్ పాదం అనేది పెట్టుకున్నాను. ఇలా నీట్గా అనేది మనం పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు షాప్లలో దొరుకుతున్నాయండి రెడీమేడ్ పైపింగే, గోల్డ్ కలర్స్, మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ అలా తెచ్చేసుకొని డైరెక్ట్గా బ్లౌజ్కి అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. బ్లౌజ్కి కానీ శారీస్ కానీ ఏ దానికైనా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా అనేది మనకు చూడండి స్ట్రైట్ పీస్తోనే నేను
పైపింగ్ అనేది చూపిస్తున్నాను. అసలు రౌండ్తో ఎంత నీట్గా తిరుగుతుందంటే అంత నీట్గా తిరుగుతుంది. ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మటుకు సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఒక లైక్ అనేది చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మటుకు క్లిక్ చేయడం మర్చిపోవద్దు. క్లిక్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ మటుకు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినాను కానీ ముందుగా మీకు అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. నాకు కూడా అలవాట్లేదు కదా, కొంచెం ఇంట్లో పని, వర్క్, షాప్ వర్క్ అన్నీ చేసుకునేసి వీడియోస్ పెట్టడానికి కొంచెం కష్టం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పైపింగ్ అనేది ఇలా నీట్గా అనేది రెడీ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని డైరెక్ట్గా బ్లౌజ్కి అనేది అటాచ్ చేసేసుకోవడమేనండి. చూడండి ఫ్రెండ్స్, మనం దీంతో హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు లేదా మిషన్ కుట్టైనా వేయచ్చు. ఇలా అనేది బ్లౌజ్ పైన పెట్టి అటాచ్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం పైపింగ్ మడిచి కుట్టినది అయితే కన్నా లోపల సైడ్ వెళ్తుంది. మనం ఫస్ట్ స్టార్టింగ్ ఒక సైడు పావించి పెట్టి మడిచి కుట్టుకున్నాం కదా, అది వచ్చేసి పైకి అనేది ఇలా పెట్టేసుకునేసి స్టార్టింగ్లో అనేది ఇలా మడిచి అనేది పెట్టుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మళ్ళీ పైపింగ్ పక్కనే మనకు కుట్టు వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలండి. కింద క్లాత్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. బిగినర్స్ అయితే కన్నా ఇదైతే పైపింగ్ అనేది ఈజీ మెథడ్ అండి. పైపింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లైన్ మటుకు రఫ్ అనేది చేయండి. ఇలా రఫ్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ పక్కనే మనం కుట్టు అనేది వేసేసుకుందాం. ఇలా పైపింగ్ పక్కనే కుట్టు వేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఇలా అంతేనండి. ఒక పావించి ఖర్చుకు వదిలి పెట్టుకుంటాం కదా, అసలు బ్లౌజ్ని అయితే లాగొద్దండి. బ్లౌజ్ని లాగకుండానే మనం పైపింగే టైట్గా అనేది వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పైపింగ్ అనేది టైట్గా అనేది వేసేసుకోవాలి. కింద బ్లౌజ్ క్లాత్ మటుకు జాగ్రత్త. క్లాత్ వచ్చేసి ఒక పావు ఇంచు అనేది ఖర్చు కోసం అనేది అటు సైడ్ ఉండాలి, పాదం ఇంచు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రౌండ్ తిరుగుతాట మటుకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా అనేది పైపింగ్ అనేది ఈజీగా మనం పైపింగ్ కూడా థ్రెడ్ పైపింగ్ వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి సారీ ఫ్రెండ్స్, బయట అయితే డిస్టర్బ్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది నీట్గా అనేది వేసేసుకున్న తర్వాత చూడండి, మనం స్ట్రైట్గానే బ్లౌజ్ని అయితే అస్సలు ఎక్కడే కానీ లాగొద్దండి, క్రాస్ వచ్చేస్తుంది. ముందుగానే క్రాస్ కటింగ్ ఇది వచ్చేసి మనం ఎక్కువ బ్లౌజ్ లాగినామనుకో ఇంకా ఎక్కువ క్రాస్ వస్తే మనకు భుజాలు జారడం అనేది అట్లా ఉంటుంది. చూడండి, ఈ మెథడ్లో అయితే ఖచ్చితంగా అసలు ఏ రీమార్క్ అనేది ఉండదు. మీకైతే చంకలలో లేసినట్టు ఉండడము, మెడ జారడము అట్లయితే ఏముండదండి. ఇలా నీట్గా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా రఫ్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. అదే లోపలికి అయితే ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు మనం అలానే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా మడిచి హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు అండి, లేదంటే మిషన్తోనే మనం కుట్టు అనేది వేసేసుకోవచ్చు. చూడండి, అది కూడా చూపిస్తాను. ఇలా అయితే హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇలా నీట్గా అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా అనేది పైపింగ్ చూడండి ఎంత నీట్గా అనేది వచ్చేసిందో మనకైతే. ఇలా హెమ్మింగ్ చేసేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. పైపింగ్ ఉంటుంది, హెమ్మింగ్ నీట్గా వస్తుంది. హెమ్మింగ్ ఇష్టపడే వాళ్ళైతే అన్న నేనైతే ఇక్కడ హెమ్మింగే చేస్తానండి. హెమ్మింగ్ ఒకవేళ మనకి హెమ్మింగ్ అంటే లేట్ అవుతుంది కదా ఎందుకు అనుకునే వాళ్ళైతే కానీ ఇలా చూడండి, అదే పాదం అలానే పెట్టేసుకునేసి లాస్ట్ కండి క్లాత్ ఎడ్జెస్లో మటుకు ఇలా పెట్టేసుకోండి. ఒకవేళ హెమ్మింగ్ చేసే వాళ్ళు కూడా మనకు క్లాత్ జరుగుతుంది, క్రాస్ వస్తుంది అనుకునేటట్టయితే లూజ్ కుట్టు అనేది పెట్టేసుకునేసి వేసేయండి. నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం అయితే లూజ్ కుట్టు అనేది పెడుతున్నాను. లూజ్ కుట్టు పెట్టి అనేది బ్లౌజ్ అనేది వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ పైపింగ్ ఎంత నీట్గా అనేది వచ్చేసిందో మీకు ఎవరే కానీ చెప్పిండారు ఇంత నీట్గా అనేది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కటే వీడియోలో ప్రతి ఒక్కటి మీరు నేర్చుకున్నట్టే కదా. ప్రిన్సెస్ కట్ కూడా నేను చూపించాను ఇదే వీడియోలోనే. ప్రిన్సెస్ కట్ ఎలా మనం తీసుకున్న నార్మల్ బ్లౌజ్నే ప్రిన్సెస్ కట్ ఇలా మార్చుకోవాలంటే ఎలా మార్చుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా అనేది వేసేసుకోవడమే. చూడండి, ఎక్కడే కానీ లాగొద్దండి, మనం స్ట్రైట్గా నార్మల్గానే పట్టేసుకునేసి వేసుకుంటే సరిపోతుంది.
ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత ఇలా నీట్గా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసేసి అనేది ఇక్కడ లాస్ట్లో కూడా రఫ్ అయితే చేసేసుకోండి. ఒకవేళ మిషన్ కుట్టు వల్ల అయితే కానీ నేనైతే ఇక్కడైతే రఫ్ అయితే ఏ దానికి చేయలేదండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో, మనకు థ్రెడ్ పైపింగ్ ఎంత సన్నగా వచ్చిందో. దీనిలో పైపింగ్ కూడా మనకు సైజ్ వైజ్ ఉంటాయండి. 0.5, 0.12, 10 అట్లా ఉంటాయి. నేనైతే ఇక్కడ వచ్చేసి 0.5 అండి. చూడండి ఫ్రెండ్స్, మీకు దూరం పెట్టి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా అనేది బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా మనకు వేసుకున్నప్పుడు కూడా బాడీకి అనేది అతుక్కపోతుందండి. ఇలా అతుక్కపోయే బ్లౌజ్ కూడా మీరు కనుక కుట్టుకొని వేసుకున్నారండి అందరూ వావ్ అనాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, పైపింగ్ అంత నీట్గా అనేది వచ్చేసింది. మనకైతే హెమ్మింగ్ చేసేసుకుంటే ఇంకా హైలైట్గా అనేది కనిపిస్తుంది బ్లౌజు. చూడండి ఇలా నీట్గా అనేది బ్లౌజ్ అనేది ఇంట్లో ఉండి మనకు ఒక అర్ధ గంటలో మన బ్లౌజ్ మనం అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ అయితే కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉండడం వల్ల నాకు మరికొన్ని వీడియోస్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. చూడండి ఎంత నీట్గా అనేది వచ్చేసిందో మనకు. అంతేనండి, ఇంకా హెమ్మింగ్ చేసేసుకొని ఉక్స్ పట్టి దారా పట్టి మనకు హెమ్మింగ్ చేసేసుకొని ఉక్సులు దారాలు వేసేసుకోవడమే. చూడండి ఎంత నీట్గా మనకు పర్ఫెక్ట్గా వచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా రావాలంటే ఎన్ని వీడియోలు చూసింటారు మీరు. ఒకటి వీడియోలోనే ఇంత పర్ఫెక్ట్గా నీట్గా చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇలా నీట్గా అనేది చూడండి, ఇలా నీట్గా ఎడ్జెస్ ఉన్నటువంటి వేసి అన్నీ నీట్గా అనేది కట్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చూపించడం మర్చిపోయాను కదా ప్లస్ అనేది. ఇక్కడ చూడండి ప్లస్ అనేది ఎంత నీట్గా అనేది వచ్చేసిందో మనకు. 2 హ్యాండ్స్కి కూడా అసలు హెచ్చు తగ్గులు అనేది రాదండి బ్లౌజ్ నేను చెప్పినట్టుగానే కట్ చేసి కుడితే గాన. చూడండి ఫ్రెండ్స్, ప్రింట్ కూడా మనకు క్రాస్ అంత నీట్గా అనేది వస్తుంది. చూడండి ఎక్కడే కానీ మనకు ఇది అనేది లేదండి, అంత నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ కూడా చూడండి మనకు ఇక్కడ చంక దగ్గర వచ్చేసి షోల్డర్ కింద మనకు బుడగలు వచ్చినట్టు అదే బ్లఫ్ టైప్ అనేది వస్తుంది కదా, అలా అయితే ఏం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, అసలు మనకు మెడ షోల్డర్ జారడాలు కానీ ఇంత బ్రాడ్ నెక్ చూడండి. నేను ఇది వచ్చేసి 10.5, 11 ఇంచెస్ పెట్టాను. నెక్ అయితే 10.5, 11 ఇంచెస్ ఉంది. ఇంత బ్రాడ్ నెక్ నేనైతే బొందలు కూడా పెట్టలేదు. ఇంత నీట్గా అనేది బాడీకి అనేది కూర్చుంటుంది బ్లౌజ్ వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో చూడండి, ఎంత పెద్ద నెక్. చూడండి, చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు.